హాయ్! హలో! నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మేము ఎక్కడికొచ్చామంటే సలూన్‌కొచ్చాము. ఎందుకు పనిష్మెంట్ ఇప్పుడు? మాటినట్లా ఆ! మాటినట్లా మాటినట్లా పొద్దున్నే లేచి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తున్నా. గోల్ చేస్తున్నావు. అందుకే పనిష్మెంట్. సో, అది అనమాట సంగతి. మార్నింగ్ అయితే ఒక టార్చరు. లెగవరు, తినరు, రెడీ అవ్వరు. సో, అందుకే ఇంక మన వల్ల కాక హెయిర్ కట్ చేపిద్దామని వచ్చేసాను. సో, ఇవన్నీ ఒక రీజన్ అయితే, ఇంకొక బిగ్ రీజన్ ఏంటంటే, స్కూల్‌లో రిబ్బన్స్ కట్టమంటున్నారంట. రిబ్బన్స్ కట్టడానికి తన కింద ఈక్వల్‌గా హెయిర్ లేదు. ఎందుకంటే, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి బేబీ కట్ వేపిస్తే, సో, అది ఇంకా ప్రాపర్‌గా గ్రోత్ లేదనమాట ఈక్వల్‌గా. సో, అందుకే రిబ్బన్స్ కట్టలేకపోతున్నాను. స్కూల్లో చెప్పినా గూడా మన రీజన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ పాపని చూసి ఇంకా వేరే వాళ్ళు గూడా అలా రిబ్బన్స్ కట్టుకొని రాకపోతే ఇబ్బంది అంటున్నారు. సో, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి హెయిర్ కట్ చేపిచ్చేసాను. కానీ పనిష్మెంట్ అని చెప్పి చాలా క్యూట్‌గా ఉంది. నాకు ఈ క్యూట్ పనిష్మెంట్ అయితే నచ్చలేదు. ఎందుకంటే చాలా బావుంది. నేనేదో తనకి అంటే ఒక డిసిప్లిన్ లేకపోతే ఎలా ఉంటది అని ఒక చిన్న పనిష్మెంట్ లాగా ఇద్దాం అనుకున్నా. కానీ అదైతే తనకి చాలా క్యూట్‌గా ఉంది. హెయిర్ కట్ చేశాక మాత్రం నిజంగా చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే అంత థిక్ వాల్యూమ్ ఉంది. ఆ హెయిర్ చూడటానికి అక్కడ పెట్టాక చూస్తే ఎంత బావుందంటే అసలు కర్లీగా చాలా అంటే చాలా బావుంది. కొంచెం బాధేసింది. బట్ ఓకే. ఎందుకంటే మార్నింగ్ టైం వాళ్ళకి స్ట్రెస్ లేకుండా ఉంటది. అండ్ మనకు కూడా స్ట్రెస్ లేకుండా ఫ్రీగా అయిపోయిద్ది. అండ్ వాళ్ళ సిస్టర్ చిన్న పాప ఉండటం వల్ల తన్వి హెయిర్‌ని గూడా అసలు అంటే సరిగ్గా చూసుకోలేకపోతున్నా. అంతకుముందు వీక్లీ ట్వైస్ ఏదో ఒకటి హెయిర్ మాస్క్ పెట్టేదాన్ని. బనానా ఆర్ కోకోనట్ మిల్క్, మెంతులు ఆర్ కర్డ్ గానీ ఏదో ఒకటి పెట్టేదాన్ని. హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ ఫాల్ అవ్వకుండా మెయింటైన్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నా వల్ల గూడా కావట్లేదు. అండ్ ప్రెజెంట్ తను థర్డ్ గ్రేడ్. సో, తనకు గూడా హోంవర్క్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ ఉంటాయి ఇంకా. సో, ఈవెన్ తనకి గూడా కొంచెం ఫ్రీగా ఉంటది. స్ట్రెస్ ఇవ్వకూడదు అండ్ నేను గూడా స్ట్రెస్ తీసుకోకూడదు అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నామనమాట. ఇంట్లో ఎవరికీ కూడా నచ్చలేదు. యాక్చువల్‌గా తిరుపతిలో గుండు కొట్టిద్దామని యషికతో పాటు వాళ్ళ నాయనమ్మ గానీ, అమ్మమ్మ గానీ చాలా చెప్పారు నువ్వు ఫ్రీగా ఉంటావని. బట్ అప్పుడు మనం వినలేదు. ఏదైనా ఎవరిది వాళ్ళు అనుభవిస్తే గానీ తెలీదు గదా! సో, నాకు గూడా ఇప్పుడు తగిలిందనమాట. ఎంత చెప్పినా గూడా వినట్లేదు అసలు. ఈవెన్ ఆ షాప్ వాళ్ళకి గూడా చాలా ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ ఒచ్చేసింది. తల ఎత్తకు అంటే అలా లేపుతూనే ఉంది తల. వాళ్ళకి గూడా చెప్పి చాలా కొంచెం సఫర్ అయ్యారనమాట. చిన్న పాప గదా! మళ్ళీ హెయిర్ కొంచెం అటు ఇటు అయినా మనం ఊరుకోము. అలా ఉంది, ఇలా ఉంది అని వాళ్ళకి ఇబ్బంది గదా! సో, చూసి చాలా టైం పట్టింది. ఈ బేబీ కదులుతా ఉండటం ఒకటి, ఏదో ఒకటి కాళ్ళు తీసి చైర్‌లో పెట్టుకొని కాళ్ళు ఊపుతా. సో, అలా కొంచెం చాలా డిస్టర్బ్ చేసింది. అండ్ చాలా కూడా టైం పట్టింది. క్విక్‌గా అయిపోయిద్దనుకున్నా. ఆల్మోస్ట్ 1 ½ అవర్ పట్టింది ఈ చిన్న క్రాఫ్ కోసం. నాకైతే గర్ల్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళని రెడీ చేయటం, వాళ్ళని బాగా చూసుకోవాలని. బట్ అమ్మో! వీళ్ళిద్దరిని చూస్తే చాలా భయమేస్తుంది. ఒక్క అబ్బాయి ఉంటే బావుండని ఇప్పుడు అనిపిచ్చింది. అమ్మ వాళ్ళు కానీ, అత్తయ్య వాళ్ళు కానీ, ఒక బాబు ఉంటే బావుండు అని అంటారు గానీ, బట్ నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. కానీ ఈ రోజుల్లో చాలా ఫీల్ అవుతున్నా. ఒక అబ్బాయి ఉంటే బావుండేది. ఈ ఇద్దరిని మేనేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. బాయ్స్ అంటే ఒక ప్యాంట్ షర్ట్ ఏసేసి, అలా పౌడర్ రాసేసి తలదువ్వి పంపించేయొచ్చు. బట్ గర్ల్స్ అలా కాదు గదా! ఆహ్, టాప్ టు బాటమ్ అన్నీ చూసి రెడీ చేయాలి. అది ఏదైనా అకేషన్ వస్తే అమ్మో! ఇంక చచ్చిపోతాం మనం. రెడీ అయ్యేది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ తన్వి పుట్టినప్పటి నుంచి నేను రెడీ అయ్యేది చాలా తక్కువ. తన్విని ఎక్కువ రెడీ చేసేదాన్ని. మాకిప్పుడు ఇంకొక కూడా వచ్చేసింది యషికమ్మ. సో, యషికాని కూడా రెడీ చేయటంలో నాకంత టైం ఉండట్లేదు. నేను మెయింటైన్ చేసుకోవటం గానీ, రెడీ అవ్వటం గానీ చాలా తగ్గిపోయింది.
పోయింది. ఇంకొంచెం ఇషిక పెద్దదైతే కానీ నాకంటూ ఒక టైం ఉండదు. నాకంటూ ఒక స్పేస్ ఉండదు అని చాలా బాగా తెలుస్తుంది. సో, తన్విక హెయిర్ సెట్ అయిపోయింది. చాలా క్యూట్ ఉంది. అదే అన్నాను, నీకింత క్యూట్ ఉంటదని నేను అనుకోలేదు. ఇలా అయితే అసలు హెయిర్ కట్ చేపిచ్చేదాన్ని కాదు. అదే అంటున్నా తన్వితో, "నువ్వు ఇంత క్యూట్ ఉంటావని తెలుసుంటే హెయిర్ కట్ చేపిచ్చేదాన్ని కదా!" అంటే, "నీకు బాగయింది, బాగయిందని" నన్ను ఎగతాళి చేస్తూ ఉందనమాట. హెయిర్ బ్లోవర్ పెట్టించాం కాబట్టి వన్ డే అలా ఉంది, బాగుంది. నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది. కర్లీ హెయిర్ కదా! సో, నార్మల్‌గా అయిపోయింది కర్లీగా. బట్ ఈవెన్ దో కర్లీ అయినా కూడా సమ్ మాస్క్ మన ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటది. ఈవెన్ దో కర్లీ హెయిర్ అయినా కూడా బాగా యూజ్‌ఫుల్ అయ్యేది కోకోనట్ మిల్క్ అండ్ అలానే బనానా మాస్క్ చాలా హెల్ప్ అయ్యిద్ది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటది సిల్కీగా. పక్కనే పిజ్జా షాప్ ఉంది. సో, అక్కడికి తీసుకెళ్ళిపోయింది మమ్మల్ని గూడా. అండ్ ఇంట్లో స్పైసీగా కొంచెం కారం ఉన్నా గూడా తినదు కానీ, ఇలా చిప్స్ కానీ, పిజ్జా గానీ, బర్గర్స్ కానీ, జంక్ ఫుడ్‌లో మాత్రం ఎంత స్పైస్ ఉన్నా గూడా తినేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.